గెరాల్డ్ ఆర్ఫోర్డ్ వర్సెస్ ఫ్యూజియన్. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనాలో ఈ కంపారిజనే నడుస్తోంది ఇప్పుడు. ఎందుకంటే చైనా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. అందుకు కారణం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి యుద్ధ విమానాలను నౌకపై టేకాఫ్, ల్యాండ్ చేయడమే. ఏడాది క్రితమే యాక్షన్లోకి దిగిన ఫ్యూజియన్ను అమెరికా బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ కు ఏమాత్రం తీసిపోదని చైనా ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆ రెండు దేశాల నేవీ సత్తాలో వ్యత్యాసం గెరాల్డ్ ఆర్ఫోర్డ్ లాంటి క్యారియర్ నౌక చైనాకు లేకపోవడమే. ఇప్పుడు ఫ్యూజియన్ పై పవర్ఫుల్ ఫైటర్ జెట్లను ల్యాండ్, టేకాఫ్ చేయడం ద్వారా అమెరికాను సవాల్ చేస్తోంది. ఇంతకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నౌకపై యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ను గొప్ప విజయంగా చైనా ఎందుకు చెబుతోంది? అమెరికాతో వివాదం సమయంలోనే ఈ ప్రయోగం ఎందుకు చేసింది? నిజంగా చైనీస్ ఫ్యూజియన్ కు గెరాల్డ్ ఆర్ఫోర్డ్ ను ఢీ కొట్టే సత్తా ఉందా? లెట్స్ వాచ్ ఇట్. అమెరికాతో వివాదం వేళ మాన్స్టర్ ను దించిన డ్రాగన్ కంట్రీ చైనా. ఫ్యూజియన్ పై విజయవంతంగా పవర్ఫుల్ ఫైటర్ జెట్ల ల్యాండింగ్. ఫ్యూజియన్ కు నిజంగానే గెరాల్డ్ ఆర్ఫోర్డ్ ను ఢీకొట్టే సత్తా ఉందా? అమెరికా, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులున్నాయి. తైవాన్, దక్షిణ చైనా సముద్ర వివాదం విషయంలో అమెరికా జోక్యంతో పాటు వాణిజ్య యుద్ధం కూడా అందుకు కారణం. ఈ క్రమంలోనే అగ్రరాజ్యాన్ని ఢీకొట్టేందుకు చైనా చాలా కాలంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయడం లేదు. బుల్లెట్ల నుంచి అణ్వస్త్రాల వరకు కుప్పలు తెప్పలుగా పోగేసుకుంది. ఇందులో భాగంగానే గతేడాది సూపర్ క్యారియర్ గా పిలిచే అతిపెద్ద యుద్ధ నౌకను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పేరే ఫ్యూజియన్. తాజాగా ఆ నౌక మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. అందుకు కారణం అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యూజియన్ నౌకపై చైనా పవర్ఫుల్ ఫైటర్ జెట్లను టేకాఫ్, ల్యాండింగ్ చేయడమే. డ్రాగన్ విడుదల చేసిన విజువల్స్ ఇవి. చైనా నేవీ 3 క్యారియర్ ఆధారిత ఫైటర్ జెట్స్, J-15T మల్టీ రోల్ ఫైటర్, 5వ తరం J-35 స్టెల్త్ ఫైటర్, KJ-600 ను ఫ్యూజియన్ నుండి టేకాఫ్, ల్యాండింగ్ చేసింది. ఇందులో వింతేముంది అంటారా? అసలు లెక్క అక్కడే ఉంది. చైనా ఈ ల్యాండింగ్ ను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ద్వారా చేసింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నుండి ఫైటర్ జెట్లని ప్రయోగించడానికి ఉపయోగించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. ఈ సాంకేతికతను ఉపయోగించడం చైనాకు ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగించింది. అమెరికన్ నేవీ దాని గెరాల్డ్ ఆర్ఫోర్డ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ను అనుసంధానించింది. అంతేకాదు, ఫ్యూజియన్ నౌక త్వరలోనే పూర్తిగా అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది. ఇక్కడే అమెరికా దృష్టి ఫ్యూజియన్ పై పడింది. ఎందుకంటే ఈ విమాన వాహక నౌకను అమెరికా బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ కు కౌంటర్ గానే రంగంలోకి దించుతున్నారు. చైనా వద్ద ఇప్పటికే సోవియట్ కాలం నాటి టెక్నాలజీతో పనిచేసే లియావోనింగ్, షెన్డాంగ్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లున్నాయి. ఈ రెండింటితో పోలిస్తే ఫ్యూజియన్ అత్యాధునికమైంది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో వాడే తరహాలోనే ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ను ఉపయోగించారు. చైనా దగ్గరున్న మిగతా 2 క్యారియర్లలో అడ్వాన్స్డ్ స్కై జంప్ స్టైల్ సిస్టమ్ ను వాడారు. ఈ విధానం వల్ల ఎక్కువ ఆయుధాలతో అనేక రకాల యుద్ధ విమానాలను ఫ్యూజియన్ నుంచి ప్రయోగించే వీలుంది. అంతేకాదు, శత్రువుల దాడులను తిప్పికొట్టే వ్యవస్థను సైతం ఇందులో ఏర్పాటు చేశారు. ఫ్యూజియన్ సామర్థ్యం 80,000 టన్నులు, పొడవు 316 మీటర్లు. J-15 ఫైటర్ జెట్లతో పాటు 60 నుంచి 70 యుద్ధ విమానాలను క్యారీ చేయగలదు. వాటిలో Z-9C యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. HQ-10 షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ వంటి క్షిపణి వ్యవస్థలకు ఫ్యూజియన్ కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఫ్యూజియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కు నిజంగా అమెరికాను ఢీకొట్టే సత్తా ఉందా అన్నది అసలు ప్రశ్న. ఇక్కడ వినిపిస్తున్న నౌక పేరు గెరాల్డ్ ఆర్ఫోర్డ్. ఇది అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. 337 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పు, 76 మీటర్ల ఎత్తు ఉన్న ఈ నౌక ఢిల్లీ కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ నౌక బరువు 1,00,000 టన్నులు. హౌరా వంతెన నిర్మాణం కోసం ఉపయోగించిన ఉక్కు బరువుకు దాదాపు 4 రెట్లు అదనంగా ఈ నౌక బరువు ఉంటుంది.
చైనా నౌక 60 నుంచి 70 యుద్ధ విమానాలను క్యారీ చేస్తే గెరాల్డ్ ఆర్ఫోర్డ్ దాదాపు 90 ఫైటర్ జెట్లు, 4500 మంది సిబ్బందిని క్యారీ చేస్తుంది. వాటిలో F-35, FA-18 సూపర్ హార్నెట్, E-2D అడ్వాన్స్డ్ హాకీ, EA-18 జిగ్రోలర్ ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, MH-60 హెలికాప్టర్లు ఉన్నాయి. మరోవైపు అమెరికా యుద్ధ నౌక ప్రమాదకర ఆయుధాలను మోసుకెళ్తోంది. యుద్ధ రంగంలో అతి భయంకరంగా పోరాడే ఈ యుద్ధ నౌక ఇటీవల ఇజ్రాయెల్ పక్షాన గర్జించింది. ఎర్ర సముద్రంలో భారీగా శత్రు మిసైళ్లను తిప్పికొట్టింది ఈ నౌకే. చైనా క్రమంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను పెంచుకుంటున్నప్పటికీ ఈ విషయంలో ఇప్పటికీ అమెరికాదే పైచేయి. అమెరికా వద్ద ప్రస్తుతం 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లున్నాయి. చైనా దగ్గర ఫ్యూజియన్ కాకుండా ఉన్న 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సోవియట్ కాలం నాటి పాత టెక్నాలజీతో నిర్మించినవి. వీటిపై ఉండే కొద్దిపాటి ర్యాంప్ మీదుగా యుద్ధ విమానాలు టేకాఫ్ అవుతాయి. కానీ అమెరికా వద్ద అధునాతన టెక్నాలజీ ఉంది. పైగా వాటికి అణ్వాయుధ సామర్థ్యం ఉంది. చైనా ఫ్యూజియన్ కు ఆ సామర్థ్యం లేదు. కాబట్టి అమెరికా గెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ తో చైనీస్ ఫ్యూజియన్ క్యారియర్ ను కంపేర్ చేయడం అవివేకమే అవుతుంది. పైగా ఫ్యూజియన్ ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది బీజింగ్. చైనాలో స్వదేశీ పరిజ్ఞానం అంటే ఆ ప్రాడక్టు ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. చైనీస్ ఫ్యూజియన్ అమెరికా యుద్ధ నౌకను ఎదుర్కోగలదా లేదా అన్నది పక్కన పెడితే, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నౌక హిందూ మహాసముద్రంలో ఎంట్రీ ఇస్తే మన పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్న. అయితే ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రూపంలో తిరుగులేని బ్రహ్మాస్త్రం మన నేవీ దగ్గర ఉంది. విక్రాంత్ 34 యుద్ధ విమానాలు క్యారీ చేస్తుంది. వీటిలో కమోవ్ 31 ALH హెలికాప్టర్లు, MH-60 RC హాక్ మల్టీ రోల్ హెలికాప్టర్లతో పాటు దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఫ్యూజియన్తో కంపేర్ చేస్తే టెక్నికల్ గా విక్రాంత్ చిన్నగా కనిపించొచ్చు. కానీ సత్తాలో మాత్రం ఫ్యూజియన్ కు ఏ మాత్రం తీసిపోదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.